Hola a todos, bienvenidos a K Studio. Hello everyone, welcome to K Studio. ఈరోజు ఈ వీడియోలో సెర్ మరియు ఎస్తర్ వెర్బ్ రూల్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లుగా ఏఆర్, ఈఆర్, ఐఆర్ రెగ్యులర్ వెర్బ్స్కి ఒక స్ట్రక్చర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. కానీ ఈ సెర్ మరియు ఎస్తర్ ఇవి రెండు కూడా ఇర్రెగ్యులర్ వెర్బ్స్. వీటికి ఒక స్ట్రక్చర్ అంటూ ఉండదు. సో వాటిని మనం మెమరైజ్ చేసుకోవాలి. మీరు ఏఆర్, ఈఆర్, ఐఆర్ వర్బ్ కాంజుగేషన్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ పెట్టాను, ఒకసారి చూడండి. అప్పుడు మీకు ఈ రెగ్యులర్ వెర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్కి మధ్య డిఫరెన్స్ తెలుస్తుంది. సో లాస్ట్ వీడియోలో 2 క్వశ్చన్స్కి ఆన్సర్ ఎస్తర్ వెర్బ్ చూస్ చేసుకోవాలో లేదా సెర్ వెర్బ్ చూస్ చేసుకోవాలో ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్కి ఆన్సర్ యో సోయ్ ఎస్తుదియాంతే. సోయ్ చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఏదైనా పర్మనెంట్ క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ప్రొఫెషన్, నేషనాలిటీ ఆర్ ఫిజికల్ డిస్క్రిప్షన్ని చెప్పేటప్పుడు సెర్ వెర్బ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ స్టూడెంట్ అంటే క్యారెక్టరిస్టిక్ ఆర్ స్టేటస్ కాబట్టి సెర్ వెర్బ్ యూజ్ చేయడం జరిగింది. సెకండ్ సెంటెన్స్కి ఆన్సర్ యో ఎస్తోయ్ ఎన్ కాసా. ఎస్తోయ్ చూస్ చేసుకోవాలి, ఎందుకంటే టెంపరరీ స్టేట్స్ ఆర్ లొకేషన్స్కి ఎస్తర్ వెర్బ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఇంట్లో ఉన్నాను అంటే ఇట్స్ ఎ టెంపరరీ కండిషన్ ఆర్ లొకేషన్. సో అందుకని మనం ఎస్తర్ వెర్బ్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సెర్ వెర్బ్ రూల్స్ని ఇన్ డీటెయిల్గా చూద్దాం. రూల్ నెంబర్ 1, పర్మనెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్వాలిటీస్ అంటే ఐడెంటిటీ, ప్రొఫెషన్, నేషనాలిటీ అండ్ ఫిజికల్ అట్రిబ్యూట్స్కి సెర్ వెర్బ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్ఎస్ మెదికో, హీ ఈజ్ ఎ డాక్టర్. ఇక్కడ డాక్టర్ అంటే ప్రొఫెషన్ కాబట్టి సెర్ యూజ్ చేయడం జరిగింది. రూల్ నెంబర్ 2, ఆరిజిన్ ఆర్ నేషనాలిటీ. వీటిని డిస్క్రైబ్ చేసేటప్పుడు సెర్ వెర్బ్ యూజ్ చేస్తాం. అంటే ఏ పర్సన్స్ ఆరిజిన్ ఆర్ నేషనాలిటీ ఆర్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్కి సెర్ వెర్బ్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, సోమోస్ దే ఇండియా, వీఆర్ ఫ్రమ్ ఇండియా. ఇక్కడ మనం నేషనాలిటీ గురించి చెప్తున్నాం కాబట్టి సెర్ వెర్బ్ యూజ్ చేయాలి. రూల్ నెంబర్ 3, టైమ్ అండ్ డేట్ చెప్పేటప్పుడు సెర్ వెర్బ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓఎస్ లూనెస్, టుడే ఈజ్ మండే. ఇక్కడ లూనెస్ అంటే డే కాబట్టి సెర్ వెర్బ్ యూజ్ చేసాం. రూల్ నెంబర్ 4, రిలేషన్షిప్స్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు సెర్ వెర్బ్ యూజ్ చేస్తాం. అలాగే ఏదైనా ఒక వస్తువు దేని నుండి తయారైందో చెప్పేటప్పుడు కూడా సెర్ వెర్బ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, లా మేసా ఎస్తే మదెరా, ద టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. అంటే ఈ టేబుల్ వుడ్ ద్వారా తయారు చేయబడింది. సో ఇక్కడ మనం సెర్ వెర్బ్ యూజ్ చేసాం. ఇప్పుడు ఎస్తర్ వెర్బ్ రూల్స్ని చూద్దాం. రూల్ నెంబర్ 1, ఏదైనా టెంపరరీ స్టేట్స్ ఆర్ కండిషన్ గురించి చెప్పేటప్పుడు ఎస్తర్ వెర్బ్ని యూజ్ చేస్తాం. అంటే కండిషన్, ఎమోషన్ ఆర్ లొకేషన్. ఎగ్జాంపుల్, ఎస్తోయ్ కన్సాదో, ఐ యామ్ టైర్డ్. సో నేను అలసిపోయాను అనేది టెంపరరీ కండిషన్. సో వీ యూజ్డ్ ఎస్తర్ వెర్బ్. రూల్ నెంబర్ 2, దిస్ వీ యూజ్ టు ఇండికేట్ ద లొకేషన్ ఆఫ్ పీపుల్, ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెంట్స్. అంటే ఏదైనా ఒక వస్తువు ఎక్కడుందో చెప్పాలంటే అలాగే
ఏదైనా ఒక ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో చెప్పాలంటే ఎస్ఆర్ వర్బ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్ లిబ్రో ఎస్తా ఎన్ లా మెసా, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో ఇక్కడ బుక్ ఎక్కడుందో మనం చెప్తున్నాం కాబట్టి, అంటే బుక్ టేబుల్ మీద ఉంది కాబట్టి మనం ఎస్ఆర్ వర్బ్ యూజ్ చేసాం. రూల్ నెంబర్ 3, హెల్త్ అండ్ వెల్బీయింగ్ని చెప్పేటప్పుడు ఎస్ఆర్ వర్బ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎయ్యా ఎస్తా ఎన్ఫెర్మా, షీ ఈజ్ సిక్. ఇక్కడ మనం హెల్త్ కండిషన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ఎస్ఆర్ వర్బ్ యూజ్ చేసాం. రూల్ నెంబర్ 4, we use SR with gerund to form the present progressive tense. అంటే ఫర్ ఎగ్జాంపుల్, I am eating, I am walking, I am running. సో ప్రజెంట్ జరుగుతున్న పనిని చెప్పేటప్పుడు SR ప్లస్ జెరండ్ని యూజ్ చేస్తాం. జెరండ్ గురించి మనం సెపరేట్గా ఒక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.